హాయ్, నేను మీ అపర్ణని. ఈరోజు నేను రాయలసీమ స్టైల్లో చేపల పులుసు తయారు చేస్తున్నాను. అందుకు 3 ఉల్లిపాయలని స్టవ్ పైన కాల్చుకొని ఆ ఉల్లిపాయలని పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన కాల్చుకున్నా కదా, లోపల కొంచెం తెల్లగానే ఉంది. అదే మనం కట్టెల పొయ్యిలో కాల్చుకుంటే పైన అయితే ఏ విధంగా రెడ్గా అయిందో లోపల కూడా అలాగే అవుతుంది. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే చల్లారుతుంది. ఈ చల్లారిన ఉల్లిపాయలను అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, మనం ఎంత తింటామో అంత. కొంతమంది స్పైసీ తింటారు, కొంతమంది చప్పగా తింటారు. మనం తినేదంతా వేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాల పొడి వాడుతున్నాను. కొంచెం ఒక స్పూను కొంచెం వేస్తున్నాను అంతే. ఇంకా ఎటువంటి మసాలాలు వాడట్లేదు, రెడీమేడ్ మసాలాలు. ధనియాల పొడి ఒక్కటే వాడుతున్నాను. ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పేస్ట్గా అయితే సరిపోతుంది. మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే పెట్టుకున్నాను. ఈ చింతపండు పులుసుని అదే మిక్సీ జార్లో పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమము, ఈ చింతపండు పులుసు కలిసేటట్టు మిక్సీ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యే లోపల చేపలని మ్యారినేట్ చేసుకుందాం. నేను ముందుగానే చేపలని కడిగి పెట్టుకొని చిల్లుల గిన్నెలో వేసుకున్నాను. ఈ చేప ముక్కలు నీళ్ళన్నీ ఒడిచిపోయినాక వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ చేపలకి అక్కడ నేను పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం కరెక్ట్గా సరిపోతుంది. అందాజండి, కొంతమందికి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఒక ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా చేపల పైన పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక స్పూన్ అంతా. ఇక్కడ ముందుగా వేసుకొని ఆయిల్ ముందుగా వేసుకొని కలపడం వల్ల చేప కొంచెం ఎక్కువగా ఉడికినా కూడా చేప ఇరిగిపోకుండా ఉంటుంది. కొంచెం ఎక్కువగా ఉడికిస్తాం కదా, ఇరగకుండా ఉంటుంది. ఈ ఆయిల్ ఉల్లిపాయ మిశ్రమం మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యింది, అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇంకా ఇక్కడ ఉల్లిపాయ వాడట్లేదు తాలింపుకి. ఇంకా అక్కడ 3 ఉల్లిపాయలు పులుసులో వాడాను కదా, అందుకు వాడట్లేదు. డైరెక్ట్ చేప ముక్కలు 1 by 1 వేసుకోండి, అన్నీ ఒకేసారి వేయొద్దు. ఈ చేప పులుసుకి జొన్న రొట్టె, రాగి సంకటి కాంబినేషన్ బాగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ చేప ముక్కలన్నింటినీ 1 by 1 వేసుకున్న తర్వాత మిగిలిన పులుసు కూడా చేపల పైన పోసుకోవాలి. ఈ విధంగా తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేను ఆయిల్లో వేస్తే చిడుతుందని ఇలా చేప పైన వేస్తున్నా. ఈ విధంగా ఇంకా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనం చేప ముక్కలు తాలింపులో వేసాం కదా, అవి అడిగా అంటిపోకుండా అడుగు నుంచి ఒకసారి ఇలా చిన్నగా కలపాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్లో. చూడండి, ఈ విధంగా అడుగు నుంచి కలపాలి, లేదంటే అడుగున ముందు వేసిన ముక్క అడుగు అంటిపోతుంది కలుపుకోకుంటే. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ప్లేట్ మూసేసుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గితే సరిపోతుంది. ఆయిల్లో మగ్గిన తర్వాత ఉడుకు పడుతుంది. ఉడుకు పట్టినప్పుడు మనకు పులుసు ఎంత కావాలో అంత, ఒక 1/2 లీటర్ అంత వాటర్ పట్టింది నాకు. చేప మునిగితే సరిపోతుంది. అక్కడ ఉన్న చేప ముక్కలు
మునిగేటట్టు వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయద్దు, చేప ముక్క చప్పగా అయిపోతుంది. కొంచెం తక్కువగానే మనకు ఎంత పులుసు కావాలో అంత వేసుకోండి. ఈ విధంగా అడుగు నుంచి ఒకసారి చిన్నగా ముక్కల్ని ఫాస్ట్గా కలపొద్దు, విరిగిపోతాయి ముక్కలు. ఈ విధంగా చూడండి, అలా కలుపుకోవాలి. చిన్నగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు చేపల్ని ఉడకనివ్వండి. చూడండి, చేపలు 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా చేప ముక్క ఉడికిపోయి ఉంటుంది. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మెత్తగా ఉడికింది, చాలా మెత్తగా అయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేను చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఆప్షనల్ ఇది, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇందులో జొన్న రొట్టె బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ చేప పులుసు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, నేను జొన్న రొట్టె చేసి పెట్టుకున్నాను ముందే. ఓకే, బాయ్ బాయ్.